హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. సోమవారం ఎపిసోడ్ చూసుకుంటే బిగ్ బాస్ షోలో అసలు ఒకరికి ఒకరు ఘోరంగా అంటే ఘోరంగా చేసుకున్నారు. నా మినిమం నామినేషన్ అందరూ నామినేషన్కి వచ్చారు. ఒక రోహిణి తప్ప అందరూ ఉన్న బిగ్ బాస్ షోలో ఉన్న అందరూ నామినేషన్లోనే ఉన్నారు. ఆ నామినేషన్ ఎలా ఉందంటే అసలు జెన్యూన్గా కొంతమంది చెప్తే అసలు నాకైతే నబీల్ నామినేషన్ మాత్రం నాకైతే నచ్చలేదు. నబీల్ చేసిన నామినేషన్ మాత్రం ఒకప్పటి నబీల్ వేరే, ఇప్పుడున్న నబీల్ వేరే. ఎందుకంటే అతను ఎందుకంటే పృథ్వీ వెనకాల వరస్ట్ అంటే పృథ్వీ గట్టిగా ఆడుతున్నాడు అనేసి ఏమో నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే అతని వెనకాలే అతనికి సపోర్ట్ చేస్తే అతను ఇతని మీనికి పోటీకి రాడు అనేసి గాన అలా నామినేషన్లోకి వెళ్ళకుండా లేకపోతే అలా వెనకాల ఉంటున్నాడా ఏమో అర్థం కావట్లేదు. మొత్తం అందరూ అయితే గౌతమ్ని టార్గెట్ చేసినారు. మొత్తానికి యష్మి కానీ ఇంతకుముందు యష్మి వెళ్ళిపోయినప్పుడు బిగ్ బాంబ్ అనేది ఏదో సంథింగ్ అలాంటి టార్గెట్ మాత్రం గౌతమ్ని బాగా టాప్ 5లో పెట్టారు, అందరూ టాప్ 1లో పెట్టారు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చేసి మీరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి అని అంటే అతన్ని చూడలేక అలాంటి ఆటలు ఆడుతున్నారా ఏంటి అనేది నాకు అనిపిస్తుంది. ఇంకొకటి గౌతమ్ మన రోహిణి విషయంలో కానీ అసలు గౌతమ్ మాట్లాడింది కానీ, ఇంకొకటి వచ్చి ఎవరు మన తేజ నామినేషన్లో ఏం చెప్పినాడంటే ఇంతకుముందు గేమ్ ఆడేటప్పుడు నువ్వు నీళ్ళు నా దాంట్లో నేను పోపించుకుంటే అయిపోతుండే, పృథ్వీ ప్లేస్లోకి నేను వచ్చేవాని అని చెప్పడం జరిగింది. ఆ పృథ్వీ ప్లేస్లోకి ఇతను పడేస్తే పృథ్వీ ప్లేస్లోకి వెళ్ళడు అనే ఆ థాట్తోనే పోసింది అనేసి నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అందరూ నామినేషన్లో ఉన్నారు. మళ్ళీ పేర్లు ఎందుకు, చాలామంది ఉన్నారు కాబట్టి పేర్లు అయితే చెప్పలేదు. ఇది జరిగింది. మొత్తానికి మాత్రం గట్టిగా టార్గెట్ చేసింది గౌతమ్ని అందరూ. ఇందులో వరస్ట్గా అనిపించింది ఎవరంటే నబీల్ ఒకటి వరస్ట్గా అనిపించింది. ఇంతకుముందు నబీల్ బాగా సపోర్ట్ చేసిన నబీల్ కూడా వరస్ట్గానే ఉంది. ప్రేరణ కూడా కొంచెం మంచిగా ఏమీ అనిపించలేదు. వీళ్ళందరూ చూసుకుంటే ఇంకొకటి అరవద్దు వాడు వీడు అనొద్దు అని చెప్పినా కానీ, మీదకి రావద్దు అని చెప్పినా కానీ, ఇన్ని రోజులైనా కానీ పృథ్వీ కూడా వరస్ట్ మంచిగా అనిపించలేదు. ఇలా ఉందన్నమాట బిగ్ బాస్లో మాత్రం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.